వర్గీకరణ కోసం ఉద్యమం. ముగ్గురితో 3 కమిటీ ఎన్నిక. యానాది సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ తీర్మానం. ఈ రోజు నెల్లూరులోని గిరిజన భవన్లో యానాది సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి యానాది సంఘాల నాయకులు హాజరయ్యారు. పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించడమైనది. వచ్చే నెలలో విజయవాడలో సమావేశమై ఉద్యమ కార్యాచరణ ప్రకటించాలి. ఇప్పటికీ అన్ని విధాలా వెనుకబడి ఉన్న యానాదులకు వర్గీకరణ ద్వారా మాత్రమే న్యాయం జరుగుతుందన్నారు. ఈ విషయపై యానాది కాలనీల్లో విస్తృత ప్రచారం చేసి యానాదులను ఉద్యమానికి సిద్ధం చేయాలి. సామాజిక న్యాయం దిశగా అడుగులు వేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం యానాదులకు న్యాయం చేయాలని కోరడమైనది. అనంతరం ఉద్యమ కార్యాచరణ నిమిత్తం ముగ్గురితో 3 కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడమైనది. కన్వీనర్లుగా కెసి పెంచలయ్య, కుడమల రామచంద్రయ్య, బాపట్ల వెంకటపతిలను ఎన్నుకోవడమైనది. ఈ కార్యక్రమంలో యానాది సంఘాల నాయకులు కెసి పెంచలయ్య, వెంకటపతి, తిరుమలశెట్టి శ్రీనివాసులు, రామచంద్రయ్య, చేవూరు సుబ్బారావు, సరస్వతమ్మ, ఉషా తదితరులు పాల్గొన్నారు. త్యాగం చేయాల్సిన అవసరం ఉంది. ఉద్యోగస్తులు ముఖ్యంగా ఆఫీసర్లుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు త్యాగం చేయాలి. ఇది మనం సాధించావా? ఇక్కడే మనకు వ్యతిరేకత వస్తుంది. మీరు మన టీవీ లేని పదాన్ని వాడామా వెంటనే వ్యతిరేకత వస్తుంది. మనం అనుకున్నటువంటి కార్యక్రమం మీరు చేస్తారు. పెద్దగా చేసుకుని మనం అందరం కలిసినట్టుగా మంచి ఆలోచనలే భేదభావాలు వదిలిపెట్టి మనం ఎక్కువ అనుకోకుండా మనంతా కలిసినట్టుగా ఆలోచన చేయగలిగితే తప్పనిసరిగా మన సమాజాన్ని ముందుకు తీసుకెళ్తాం. నా కోరిక ఒకటే. కాబట్టి నెరవేర్చాలని అందరూ నిర్ణయం చేస్తాను. అందరూ ఒకటి జై హింద్. థ్యాంక్ యూ సార్. ఆలోచన అనేక మంది ఈరోజు ఒక విషయం కాబట్టి భోజనం కూడా ఇక్కడ రెడీ చేసింది. భోజనం చేసుకొని మధ్యాహ్నం నుంచి మిగతా కార్యక్రమాలు కూడా డిస్కస్ అన్ని జిల్లాలో మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. నా పేరు కల్లూరి పెంచలయ్య. యానాది సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ తరఫున మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు నెల్లూరులోని గిరిజన భవన్లో యానాది సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రధానంగా ఏదైతే ఎస్టీ వర్గీకరణకు సంబంధించి ఎస్టీ వర్గీకరణ చేయాలి, అందులో ఇప్పటికీ అన్ని విధాల వెనుకబడి ఉన్నటువంటి యానాదులకు న్యాయం చేయాలి అనేటువంటి విషయం మీద మేమందరం కూడా చర్చించి ఒక కార్యాచరణ రూపొందించబోతూ ఉన్నాం.
ఎందుకంటే మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, ఏదైతే ఎస్టీ తెగల్లో ఉండేటువంటి యానాదులు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ఎస్టీ జనాభాలో 30% ఉన్నారు. మరి ఏదైతే పదవుల విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ రాజకీయాల విషయంలో కానీ మాకు లభించినటువంటి వాటా 0%. అందుకని ఈ విషయాన్ని మేము స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఉద్యోగాల్లో 6% రిజర్వేషన్లు ఉంటే అందులో మాకు 0.5% మాత్రమే మా యొక్క గిరిజన యానాదులకి ఉద్యోగాలు వచ్చాయి. అలాగే రాజకీయంగా అయితే ఇప్పటి వరకు 0. ఎస్టీ జనాభాలో 30% ఉన్నటువంటి యానాదులకి రాజకీయంగా ఒక్క పదవి అంటే ఒక్క పదవి కూడా రాలేదంటే ఎంత దుర్మార్గమో ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం. అలాగే ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతూ ఉంది, అడ్మిషన్ ప్రక్రియలో అన్యాయం జరుగుతూ ఉంది. అలాగే ఏదైతే ఉద్యోగాలకు సంబంధించినటువంటి రోస్టర్ పాయింట్లో కూడా యానాదులకి అన్యాయం జరుగుతూ ఉంది. అందుకని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఏదైతే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చని చెప్పి ఇచ్చినటువంటి తీర్పుని స్వాగతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందు వెంటనే కులగణన చేయాలి. కులగణన చేసి ఏదైతే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి యానాదుల స్థితిగతులు ఏంటి, ఆర్థికంగా ఎలా ఉన్నారు, వాళ్ళు రాజకీయంగా ఎలా అభివృద్ధి చెందారు, సామాజికంగా ఎలాంటి అభివృద్ధి చెందారు అనేటువంటి విషయాల మీద ఒక కమిషన్ వేసి కమిషన్ రిపోర్ట్ను తీసుకొని ఆ రిపోర్ట్ ఆధారంగా ఏదైతే ఎస్టీ జనాభాలో ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఎస్టీ వర్గీకరణ చేసి యానాదులకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అలాగే ఏదైతే తెలంగాణ ప్రభుత్వము ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక కమిటీ వేసింది, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఏదైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక కమిటీ వేయాలి. ఆ కమిటీ ద్వారా రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని ప్రాంతాల్లో పర్యటించి ఏదైతే యానాదులు నివసించేటువంటి యానాదులు ఉండేటువంటి అన్ని జిల్లాల్లో పర్యటించి తద్వారా ఒక నివేదికను తయారు చేసి ఆ నివేదిక ఆధారంగా ఎస్టీ వర్గీకరణ చేయాలి. ఏదైతే యానాదులకు ఎస్టీ వర్గీకరణ ద్వారా మాత్రమే న్యాయం జరుగుతుందనేది 100% మేము నమ్ముతున్నాం. ఆ దిశగా ఎస్టీ వర్గీకరణ చేయాలి. ఎస్టీల్లో అతి పెద్ద తెగ అయినటువంటి అతి పెద్ద జనాభా ఉన్నటువంటి యానాదులకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దీనికి సంబంధించి త్వరలో అన్ని జిల్లాల్లో నిరసనలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి వినతిపత్రం ఇవ్వటం, అలాగే విజయవాడలో ఒక కార్యక్రమాన్ని కూడా రూపకల్పన చేస్తూ ఉన్నాం. ఈ యొక్క ఉద్యమానికి అందరూ కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.